హలో మై డియర్ ఫ్రెండ్స్, హోప్ యూఆర్ ఆల్ గుడ్ అండ్ ఫైన్. అరే వా, పబ్లిక్ ఇగ్నోర్ చేసిన ఇంకొక అద్భుతమైన ఫ్రూట్ గురించి నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చా. ఈ మొక్క ఏందో చూసారా మీరు? అసలు ఎక్కడన్నా చాలామంది చూసే ఉంటారు, బట్ కాకపోతే జర పట్టించుకోలేదు. ఎందుకంటే మార్కెట్లో మనం ఎప్పుడు చూడు యాపిల్ అని, దానిమ్మ అని, ఈ రెగ్యులర్ ఐటమ్ అది మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈ ఫ్రూట్ గురించి మీకు తెలిస్తే ఇది కూడా మార్కెట్లో అమ్మాలనిపిస్తుంది. అన్ని ఉపయోగాలు ఉన్నాయి దీంట్లో. కాకపోతే ఎందుకో తెలీదు, పబ్లిక్ దీని గురించి పట్టించుకోవడం మానేశారు. చాలా వరకు దీన్ని ఇగ్నోర్ చేశారు అనుకోవాలి. కానీ దీని గురించి ఒకసారి నేను చెప్తా వినండి. ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయంటే దీంట్లో అసలు ఎక్సలెంట్ ఈ ఫ్రూట్. ఇది నిజానికి ఇది డయాబెటిక్ పేషెంట్లకి వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది. అన్ని మొక్కల్లో, అన్ని ఫ్రూట్స్లో జనరల్గా ఈ డయాబెటిక్ పేషెంట్లకి, గుండె సంబంధించిన రోగాలతో ఇబ్బంది పడే వాళ్ళకి పడే లక్షణాలు ఉన్న ఫ్రూట్స్ మనం చాలా చూసాం. కానీ ఈ మొక్కలో ఉండే ఇంకొక అద్భుతమైన స్పెషల్ క్వాలిటీ ఏంటో తెలుసా మీకు? ఒక స్పెషల్ బెనిఫిట్ ఇందులో ఉంది. అదేంటో చెప్పనా? వృద్ధాప్యం తగ్గిస్తుంది. నిజమండి బాబు. ఇది గనక తీసుకుంటే, ఈ ఫ్రూట్ నేను మీకు చూపిస్తా, అప్పుడే తొందరపడద్దు, తెర సబర్ కరో. ఈ ఫ్రూట్ నేను చూపిస్తే ఎగేసుకొని పోతారు. ఎందుకు తెలుసా? ఆ ఫ్రూట్ తింటే వృద్ధాప్యం తగ్గిద్ది. ఎప్పుడు యంగ్గా ఉంటారు. చూపిస్తారండి ఇప్పుడే. సో దీని హెల్త్ బెనిఫిట్ గురించి మీరు విన్నారంటే నిజంగా షాక్ అవుతారు. చూడండి, ఇది ఎంత బాగుంటుందంటే టేస్ట్లో ది బెస్ట్ అండ్ ఎవరెస్ట్ అని చెప్పొచ్చు. ఉంది కనుక క్వాలిటీ ఉంది. ఎందుకంటే ఈ ఫ్రూట్ చాలా తీయగా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు రెడ్ కలర్ ఫ్రూట్ చూపించా కదా, ఇది కొంచెం వైట్నెస్, కొంచెం వైట్గా ఉంది. చూసారా? కొంచెం లైట్గా, అంత రెడ్ లేదు, కొంచెం వైట్గా ఉంది. అయినా కూడా ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా తీయగా ఉంటుంది. సో దీని హెల్త్ బెనిఫిట్స్ గురించి ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటే, హాయ్ ఫ్రెండ్స్, ఇదే ముంటింగ్యా కాలాబూరా. దీని శాస్త్రీయనామం ముంటింగ్యా కాలాబూరా. చాలా రేర్ ఫ్రూట్, మార్కెట్లో ఎక్కడ కనిపించలేదు. మీకు ఒకసారి చూపిద్దామని. దీని ఆకులు చూసారు ఎలా ఉందో? ఎస్, ఈ ముంటింగ్యా కాలాబూరాకి లోకల్గా చాలా పేర్లు ఉన్నాయండి. దాంట్లో చాలా ఫేమస్ నేము, నాకు బాగా ఇష్టమైన నేము కాటన్ క్యాండీబెర్రీ. ఈ కాటన్ క్యాండీబెర్రీ అనే పేరుతో అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా, అంటే ఫారెన్లో చాలా వరకు వీటిని డ్రై ఫ్రూట్స్ లాగా చేసి సేల్ చేస్తూ ఉంటారు. బట్ మన దగ్గర అయితే నేను చాలా రేర్గా చూశాను అనుకుంటా, బట్ నాకు సరిగ్గా గుర్తు కూడా లేదు. ఎందుకంటే అంత రేర్ ఫ్రూట్ ఇది, అండ్ పబ్లిక్ కూడా చాలా వరకు దీన్ని ఇగ్నోర్ చేశారు. అండ్ ఈ ఫ్రూట్ టేస్ట్ విషయానికి వస్తే చాలా స్వీట్గా ఉంటుంది అండ్ చాలా అద్భుతమైన ఫ్లేవర్ కలిగి ఉంటుంది. దీన్ని చాలా వరకు జామ్లలో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అంటే మన ఇంటి దగ్గర జామ్ కూడా చేసుకోవచ్చు దీంతో. అండ్ ఈ ఫ్రూట్ చిన్నగా ఉంటుంది, సైజులో చిన్నగా ఉన్నా కూడా దీంట్లో చాలా అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. ఈ ఫ్రూట్లోనే కాదు, ఈ మొక్క మొత్తంలో ఔషధ గుణాలు ఉన్నాయండి. 1 by 1 చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ అవుద్ది, కానీ చాలా సింప్లిఫై చేసి చెప్తాం మీకు. అండ్ విషయానికి వస్తే ఈ ఫ్రూట్ వచ్చేసి ఇక్కడిది కాదండి. ఇది యాక్చువల్గా ఇది ఫస్ట్ మన దక్షిణ మెక్సికో, అంటే సౌత్ మెక్సికో నుంచి ఇది ఇక్కడికి వచ్చింది. అది ఎలా అంటే తెలుసుగా, ఈ పక్షులు అక్కడ తిని ఇక్కడికి వచ్చి చేస్తే ఇక్కడికి వచ్చింది. ఇది ఏదో సరదాగా అలా చెప్పా, కానీ ఇది చాలా రేర్ ఫ్రూట్, చాలా బాగుంటుంది ఇది మొక్క. అండ్ మొక్క కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. ఈవెన్ ఇంటి పక్కన ఎక్కడైనా వేసుకోవచ్చు కూడా దీన్ని. అండ్ ఈ మొక్క చూసారా? దీన్ని మీకు ఈ సైజు వరకు పెరిగిద్ది. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, ఆ సైజు వరకు మొక్క పెరిగిద్ది ఇది. సో దీనికి ఫ్రూట్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అండ్ టేస్ట్ కూడా చాలా ఎక్సలెంట్ టేస్ట్, చాలా స్వీట్గా ఉంటుంది పండు ఇది. అండ్ డయాబెటిక్, ఇంత స్వీట్గా ఉన్నా కూడా ఇది డయాబెటిక్ పేషెంట్లకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో డయాబెటిక్ పేషెంట్లు తప్పకుండా మీరు ఈ ఫ్రూట్ని యూజ్ చేసి ఈ గ్లూకోమీటర్ని పెట్టుకోండి.
ఈ ఫ్రూట్ని యూజ్ చేసిన తర్వాత గ్లూకోమీటర్ పెట్టి ఒకసారి చెక్ చేసుకోండి. నేను చెప్పింది నిజమా కదా మీకు తెలుస్తుంది. దీని రిజల్ట్ కూడా అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే చాలామంది మన వాళ్ళు తిని ట్రై చేసిన తర్వాతనే నేను ఇది రిజల్ట్ చెప్తున్నా. మీకు ఒకసారి ట్రై చేయండి. మీకు ఇంకేదైనా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. చూడండి ఈ ఫ్రూట్ ఎంత బాగుంటుందో. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా అద్భుతంగా ఉంటాయండి. చాలా అద్భుతంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి దీంట్లో. సో దానివల్ల ఏంటంటే ఈ పండులో ఫ్లావనాయిడ్లు, ఫాలపినోల్స్ ఉండడంతో శరీరంలో ఫ్రీ రాడికల్స్ని తొలగించి ఆరోగ్యాన్ని చాలా మెరుగుపరుస్తుంది ఇది. అండ్ ఇది వృద్ధాప్యం తగ్గించడానికి, క్యాన్సర్ నివారణకి చాలా అంటే అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ముక్కు వాపు, జ్వరము, ఆర్టోసైసిస్, నొప్పులు వంటి సమస్యలకి చాలా ఉపశమనం కలిగిస్తుంది. అండ్ అలాగే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయండి దీంట్లో. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అంటే ఈ పండు మరియు ఆకుల్ని పాతకాలం నుంచి గాయాలు ఎక్కడైనా తగిలితే, మనకి దెబ్బలు తగులుతుంటాయి కదా రెగ్యులర్గా ఎప్పుడో ఒకసారి, అలాంటి గాయాలు తగ్గించడానికి, అండ్ తర్వాత మౌత్లో అల్సర్స్ తగ్గించడానికి, చర్మ సమస్యలు ఏమైనా ఉంటే వాటిని తగ్గించడానికి దీన్ని బాగా యూజ్ చేస్తుంటారు వీటి ఆకుల్ని. అండ్ అలాగే షుగరు, ఈ చాలా ఫ్రూట్స్లో షుగర్ని నియంత్రించే మూలకాలు చాలా ఉన్నాయి. కాకపోతే దీంట్లో ఏంటంటే ఇంకొంచెం ఎక్కువగా మూలకాలు ఉన్నాయన్నమాట. సో దానివల్ల ఏంటంటే కొన్ని పరిశోధనల్లో కూడా ఈ పండు రక్తంలో అంటే షుగర్ లెవెల్స్ తగ్గించడంలో చాలా వరకు సహాయపడుతుందని తర్వాత పరిశోధనలో తెలిసింది. అండ్ అలాగే గుండె ఆరోగ్యాన్ని కూడా చాలా మేలు చేస్తుందండి. ఎందుకంటే ఇందులో విటమిన్ సి, పొటాషియము, మెగ్నీషియము, కాపరు ఇలాంటివన్నీ ఖనిజాలు ఉండడంతో బ్లడ్ ప్రెషర్ తగ్గించి గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది అనమాట. అండ్ అలాగే రోగనిరోధక శక్తి పెంచుతుంది. ఎందుకు అంటే ఇందులో చెప్పాను కదా విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంది. అండ్ అలాగే శరీరంలో ఇన్ఫెక్షన్లతో పోరాడి ఒక మంచి బూస్టప్ని ఇస్తుంది అనమాట మన ఇమ్యూనిటీ సిస్టమ్కి. సో దానివల్ల రోగనిరోధక శక్తి కూడా బాగా మెరుగుపడుతుంది. అండ్ అలాగే జీర్ణ ప్రక్రియకి అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ని కూడా మెరుగుపరచడానికి ఈ పండులో ఫైబరు ఇలాంటివి మూలకాలు ఉండడంతో జీర్ణక్రియలో ఉండేటువంటి సమస్యలన్నింటిని కూడా క్లియర్ చేసి మనకి అద్భుతమైన రిజల్ట్ చూపిస్తుంది. అండ్ అలాగే మలబద్ధకం, కాన్స్టిపేషన్ అంటాం మనం ఇంగ్లీష్లో. సో ఈ కాన్స్టిపేషన్ని, మలబద్ధకాన్ని తగ్గించడానికి కూడా అద్భుతమైన మూలకాలు దీంట్లో ఉండడంతో సో దానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఇది. అండ్ అలాగే ఇంకొక దీంట్లో స్పెషల్ ఫీచర్ ఏంటంటే, స్పెషల్ అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో ఈ చెట్టు ఆకుల్ని కొన్ని దేశాల్లో నిద్రలేమి, ఆత్మవిశ్వాసం కోల్పోయిన వాళ్ళు తిరిగి వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పొందేందుకు దీన్ని యూజ్ చేస్తారంట. సో ఇదే ఫ్రెండ్స్, నేను ఈరోజు చేసిన ఈ వీడియో ఎంతో కొంత మీకు హెల్ప్ అవుతుందని, ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు చాలా హెల్ప్ చేస్తుందని, అండ్ ఇది యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీలైతే ఒక లైక్ చేయండి. మీకు ఇంకేదైనా దీని మీద ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఒక చిన్న కామెంట్ చేయండి. తప్పకుండా మీకు అందుబాటులో ఉంటా. ఇలాంటి అద్భుతమైన, కష్టమైన ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంకొకసారి మీకు ఈ ఫ్రూట్ని చూపించి వీడియోని ఎండ్ చేస్తాను. తప్పకుండా నా కష్టాన్ని గుర్తించి ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చితే చేయండి అయ్యా, సబ్స్క్రైబ్ చేయండి. పోయేదేముంది, ఫ్రీనే కదా. చూడండి, ఒక్కసారి ఈ ఫ్రూట్ని చూడండి. ఇలాంటి వీడియోస్ని సబ్స్క్రైబ్ చేస్తే కాస్త బూస్టప్ దొరుకుతుంది మాకు. ఇంకా మంచి అద్భుతమైన కంటెంట్స్ చేయాలని మాకు ఉత్సాహం అన్నీ వస్తాయి. చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. ఎప్పట్లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చెప్పాలని నేను ఈ వీడియోని ఇలా చేశాను. సో ఈ స్టైల్ ఆఫ్ మేకింగ్ మీకు నచ్చితే కొంచెం అడ్వైస్ చేయండి, లైక్ చేయండి. ఉంటాను, బాయ్.